నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు శ్రీ సిటీలోని నీడెక్ ఇండియా నూతన పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని వెల్లడి పేదల ఆకలి మంటలు తీర్చేది ఎప్పుడు కందారపు మురళి ప్రభుత్వానికి ప్రశ్న నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంచండి సిపిఎం డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి ఉన్నత స్థానం సాధించడమే లక్ష్యంతో అందరూ పనిచేయండి అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య సుమారు 2 కోట్ల విలువ చేసే స్వర్ణ వైజయంతి మాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి అందజేసిన టీటీడీ మాజీ చైర్మన్ దివంగత డికే ఆదికేశవ నాయుడు మనవరాలు తేజస్వి. వార్తల్లోని వివరాలు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం ఉదయం శ్రీ సిటీలోని ఎలక్ట్రికల్ మోటార్లు తయారు చేసే జపాన్కు చెందిన ప్రముఖ నీడెక్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ నీడెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గురువారం శ్రీ సిటీలో తన కొత్త పరిశ్రమను ప్రారంభించింది. భారతదేశ ఎయిర్ కండిషనర్ తయారీ రంగంలో ఇదో ప్రధాన మైలురాయి కాగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ టకాహాషి మునియోతో నీడెక్ చైర్మన్ హిరోషి కోబే, నీడెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కేజీ ఓషిమా, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని తెలిపారు. శ్రీ సిటీ బిజినెస్ సెక్టార్లో మరియు పరిశ్రమల స్థాపనలో దేశంలోనే 5వ స్థానంలో ఉందని, ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మొదలు పెట్టడానికి శ్రీ సిటీ అనుగుణంగా ఉందని, చాలా మంది శ్రీ సిటీ వైపు వ్యాపారాలు మొదలు పెట్టడానికి అడుగులు వేస్తున్నారని అన్నారు. శ్రీ సిటీలో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు ముందుకు వస్తున్నారని, శ్రీ సిటీ ఎండీ వారికి అనుకూలంగా పరిశ్రమలు స్థాపించుకోవడానికి వ్యాపారవేత్తలకు సకల సౌకర్యాలు కల్పిస్తూ అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలో శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ హబ్ నిర్మించడానికి ముఖ్యమంత్రి ప్రణాళిక సిద్ధం చేశారని, అందుకు వ్యాపారవేత్తలు సహకరించి ముందుకు రావాలని తెలిపారు. అనంతరం కేజీ ఓషిమా మాట్లాడుతూ శ్రీ సిటీలో ఏర్పాటైన నీడెక్ ప్లాంట్లో ప్రధానంగా ఎయిర్ కండిషనర్ మోటార్లను తయారు చేయడం జరుగుతుందని, 2025 జనవరిలో పూర్తి స్థాయిలో ఉత్పత్తులు ప్రారంభిస్తామన్నారు. శ్రీ సిటీ వ్యాపార కేంద్రంగా శ్రీ సిటీ మరియు దక్షిణ భారతదేశం అంతటా ఖాతాదారులకు ఎయిర్ కండిషనర్ మోటార్లను ఈ ప్లాంట్ సరఫరా చేస్తుందని పేర్కొన్నారు. తమ కొత్త ప్లాంట్ కోసం శ్రీ సిటీని ఎంచుకున్నందుకు నీడెక్ ఇండియాను టకాహాషి మునియోతో అభినందించారు. అనంతరం నీడెక్ చైర్మన్ హిరోషి కోబే మాట్లాడుతూ గృహ ఉపకరణాలు మరియు ఆటోమొబైల్స్ కోసం మోటార్ల తయారీతో వ్యాపారం ప్రారంభించి ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగొని క్రమంగా వ్యాపారాన్ని విస్తరించామని తెలిపారు. నీడెక్ బృందానికి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు దేశంలోని అగ్ర వ్యాపార గమ్యస్థానాల్లో ఒకటిగా ఎదిగిన శ్రీ సిటీలో అనేక ప్రముఖ సంస్థలు, ఇతర అనుబంధ పరిశ్రమల స్థాపనతో మంచి వ్యాపార అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. అనంతరం డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ నీడెక్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఎయిర్ కండిషనర్ల తయారీ రంగంలోని ప్రధాన పరిశ్రమలతో సహా 30 దేశాలకు చెందిన 220కి పైగా ప్రముఖ సంస్థలకు నిలయంగా శ్రీ సిటీ మారిందని ఆయన పేర్కొన్నారు. శ్రీ సిటీ డొమెస్టిక్ టారిఫ్ జోన్ పరిధిలో 5250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సుమారు 50 కోట్ల పెట్టుబడితో నీడెక్ ప్లాంట్ ఏర్పాటైంది. 6 మిలియన్ మోటార్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్లో 200 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. డైకిన్, వోల్టాస్, అంబర్, హావెల్స్తో సహా ప్రధాన ఏపీ పరిశ్రమలకు కంపెనీ సేవలు అందిస్తుంది. ఎలక్ట్రిక్ మోటార్లలో గ్లోబల్ లీడర్లుగా ఉన్న నీడెక్ కార్పొరేషన్ 26 దేశాలలో 222 ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఏసీ తయారీ సంస్థలు డైకిన్, అంబర్, వోల్టాస్, హావెల్స్కు చెందిన సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలను తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి ఉన్నత స్థానం సాధించడమే లక్ష్యంతో అందరూ పనిచేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి నగరం దేశంలోనే ఉన్నతమైన స్థానాల్లో నిలిచిందని అన్నారు. ఈ సంవత్సరం నిర్వహించే పోటీల్లో కూడా ఉత్తమ స్థానం సాధించేలా అందరూ కృషి చేయాలని అన్నారు.
ముఖ్యంగా వాటర్ ప్లస్ పోర్టల్లో చెత్తరహిత నగరాల్లో ఇచ్చే 7 స్టార్ రేటింగ్లోనూ ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలన్నారు. నగరంలో 100% ఇంటింటి చెత్త సేకరణ చేయాలని, నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా చూడాలన్నారు. నగరంలో ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లు అన్ని వినియోగంలో ఉండాలని అన్నారు. నగరంలోని అన్ని డివైడర్ల మధ్యలో మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అన్నారు. అన్ని గోడలను సుందరీకరించాలని అన్నారు. అలాగే నగరంలోని డివైడర్లు గోడలకు పెయింటింగ్స్ చేయించాలని, రోడ్లలో ఉన్న గుంతలను పూడ్చాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని ఉత్తమ ర్యాంకు సాధించేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలపైన వేసిన భారాలు తగ్గించాలని, కూరగాయలు, నిత్యావసర వస్తువుల, వంట నూనె ధరలను, పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ ధర్నాకు సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి మాట్లాడుతూ, రాష్ట్రంలో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఏమీ తినేది లేదు, కొనేది లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల విషయాలు గాలికి వదిలేసి అనవసర విషయాలపైన రాద్ధాంతాలు చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో దారిద్ర్యం, ఆకలి, నిరుద్యోగం తాండవిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో మహిళలపైన, చిన్నపిల్లలు తదితరులపైన అత్యాచారాలు, హత్యలు ప్రతిరోజు పెరిగిపోతున్నాయన్నారు. ఆచూకీ కనపడని పసిపిల్లలు, ఆడపిల్లల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. ఉచిత ఇసుక, మద్యం విచ్చలవిడిగా వ్యాపారం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఈ కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నిన్నటికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 150 రోజులు పూర్తయింది. ఈ 150 రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏమైనా చేశాడు పేదలకు ఉపయోగపడేదనంటే ఈ రోజు దాకా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. 64,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ధరలు తగ్గించే పనో, లేదా విద్యుత్ ఛార్జీలు తగ్గించే పనో, ఇంకేదన్నా తగ్గించే పనులు ఏమన్నా చేస్తారనుకుంటే అవి చేయకపోగా బియ్యం ఈరోజు 85 రూపాయలు అమ్ముడుపోతా ఉంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనంత ధర పెరిగింది. కందిపప్పు 95 రూపాయలది 180 రూపాయలు ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితి. ఇంకా కూరగాయల ధరలు, నూనె ధరలు, నిత్యావసర వస్తువుల ధరలన్నీ విపరీతంగా పెరిగినాయి. ఈ ధరలు పెరిగినాయని ఏమైనా మనకు రేషన్ షాపుల ద్వారా ఏమన్నా ఇస్తాడంటే దీపావళికి కూడా ఏమి ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం లేదు. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు ఏవి అమలు చేయకపోగా మరింత అన్యాయంగా ప్రవర్తిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలకు భూ పంపకాలు చేపట్టాలని, ఇంటి స్థలాలు ప్రభుత్వ హామీల మేరకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. అదేవిధంగా పేదలకు ఆక్రమించుకున్న భూములకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బడాబాబులకు, పరిశ్రమలకు ప్రారంభించిన భూములను స్వాధీనపరుచుకుని రైతులకు తక్షణమే పంచాలని సిపిఎం డిమాండ్ చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు జయచంద్ర, సాయిలక్ష్మి, హరినాథ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం రాష్ట్ర నాయకులు దంపూరు భాస్కర్ యాదవ్ జన్మదిన సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి అన్నదానం చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా అన్నగారైన దంపూరు భాస్కర్ యాదవ్ గారి బర్త్డే సందర్భంగా ప్రియా హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమము, ఇంటి దగ్గర కేక్ కటింగు, అలిపిరి దగ్గర పాదాల దగ్గర పూజ, అన్ని ఆయన మరెన్నో జన్మదిన శుభాకాంక్షలు ఆయన తెలియజేసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఏటా ఈ విధంగా మేము వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దంపూరి యువసేన ఆధ్వర్యంలో ప్రతి ఏటా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అన్నకి ఇంకా మంచి పదవులు, పార్టీ ఆదేశాల మేరకు ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంపూరు భాస్కర్ యాదవ్ అన్న గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా జరిగినట్టే ఈరోజు కూడా చాలా ఘనంగా నిర్వహించి అలిపిరి పాదాల వద్ద పూజ నిర్వహించి రోయల్ హాస్పిటల్ దగ్గర 500 మందికి అన్నదానం నిర్వహించడం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దంపూరు యువసేన తరఫున కోరుకుంటున్నాం.
తెలుగుదేశం బీసీలకు ఎప్పుడు పెద్దపీట వేస్తుందని తనపై నమ్మకంతో రజక కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి ఎప్పటికీ రుణపడి ఉంటానని రజక కార్పొరేషన్ డైరెక్టర్ చంద్ర తెలిపారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రజకులకు స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్గా మాకు ఈరోజు పదవి ఇవ్వడం జరిగింది. గతంలో బీసీలకు ఇచ్చిన మాట ఆయన నిలబెట్టుకున్నారు. మేము ఆయన మాటను ఒమ్ము కాకుండా కొనసాగిస్తామని, రజకులకు అందరికీ అందుబాటులో ఉంటామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ నారా లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. తిరుపతి న్యూ ఇందిరానగర్లోని శ్రీ చైతన్య పాఠశాల నందు బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏజీఎం సురేష్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తులో నేటి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరాలని ఆశిస్తూ విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో విద్యార్థులు నెహ్రూ స్వాతంత్ర సమరయోధుల వస్త్రధారణలో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీవాణి, ఉప ప్రధాన ఉపాధ్యాయురాలు కీర్తి, డీన్ కాశీరావు, జోనల్ ఇన్ఛార్జ్ లావణ్య, ఐకాన్ ఇన్ఛార్జ్ త్రిలోక్, సి బ్యాచ్ ఇన్ఛార్జ్ లోకేష్, ఎస్ బ్యాచ్ ఇన్ఛార్జ్ ఆమని, ప్రైమరీ ఇన్ఛార్జ్ లీలావతి, ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ షీలా, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని టీటీడీ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ నందు బీఎస్సీ బయోకెమిస్ట్రీ 2వ సంవత్సరం చదువుతున్న అనిత ఈరోజు మధ్యాహ్నం ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయిందని, ఇప్పటి వరకు ఆమె మరణానికి గల కారణాలను కాలేజీ యాజమాన్యం చెప్పకపోవటం దారుణమని విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. తిరుపతి నగరంలోని టీటీడీ శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ నందు బీఎస్సీ బయోకెమిస్ట్రీ 2వ సంవత్సరం చదువుతున్న అనిత ఈరోజు మధ్యాహ్నం ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయిందని, ఇప్పటి వరకు ఆమె మరణానికి గల కారణాలు కాలేజీ యాజమాన్యం చెప్పకపోవటం దారుణమని విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండకు చెందిన అనిత మృతదేహాన్ని వెంటనే చూపించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యార్థిని మరణానికి కారణాలు తెలియలేదని, పోలీసులకు సమాచారం ఇచ్చారని, విచారణలో నిజాలు తెలుస్తాయని అధ్యాపకులు అంటున్నారు. మధ్యాహ్నము మార్టిన్ దగ్గర నుంచి మాకు కాల్ వచ్చిందండి. కాల్ వచ్చేటప్పటికి పిల్లలు పైనుంచి చూసిన తర్వాత ఆ డోర్ బలవంతంగా తోసేశారు. ఒక 7 మంది పిల్లలు తోసేసి వాళ్ళ అమ్మాయిని దించి పెట్టారు. పెట్టేటప్పటికి వెంటనే మార్టిన్కి ఇన్ఫార్మ్ చేశారు. మార్టిన్ కింద లంచ్ టైం కాబట్టి మార్టిన్ కింద లంచ్ మెస్లో ఉన్నారు. మార్టిన్ వచ్చి చూశారు. మార్టిన్ వచ్చి చూసి మళ్ళీ మేము కాలేజ్లో కూడా లెక్చరర్స్ కాబట్టి మేమంతా కాలేజ్లో ఉన్నాము. మాకు ఇన్ఫర్మేషన్ రాగానే వెళ్ళామండి. అనిత బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ గుర్రంకొండ హాస్టల్ అదే రూమ్లోనే ఉంది. పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాము, విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము. వెంటనే విజిలెన్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం, పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం. పోలీస్ వాళ్ళకి అన్ని ఇన్ఫార్మ్ చేశామండి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఆ అమ్మాయి మాకు చెప్పదు కదండి, మాకేమన్నా చెప్పుకుంటారు. పోలీసులు ఎంక్వైరీ చేసుకున్నారు. మాకు కూడా యాజ్ ఎ టీచర్స్ మాకు కూడా బాధగానే ఉంటుంది. తిరుమల శ్రీవారికి టీటీడీ మాజీ చైర్మన్ దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు భారీ విరాళం అందించారు. సుమారు 2 కోట్ల విలువ చేసే స్వర్ణ వైజయంతి మాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి అందజేశారు. ఈ ఆభరణాన్ని ఉత్సవ మూర్తులకు టీటీడీ అలంకరించనుంది. శ్రీవారి నామాల్లో ఎంతో విశేషంగా వైజయంతి మాల గోవింద గోవింద అని పిలుస్తాం. అలాంటి వైజయంతి మాలను ప్రత్యేకంగా తయారు చేయించి స్వామివారిని గురువారం నాడు సమర్పించారు దత్త తేజస్వి. మొత్తం 4 వైజయంతి హారాలను తయారు చేయించారు. తిరుమలలో ఉత్సవమూర్తిగా పూజలందుకుంటున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు 3 హారాలు గురువారం తిరుమలలో సమర్పించారు. 4 హారాల విలువ దాదాపు 2 కోట్ల పైగా ఉంటుందని తేజస్వి తెలిపారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో స్వామివారు అత్యంత ఇష్టంగా వైజయంతి మాలను ధరించారని తెలిపారు. తిరుమలలో ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామివారికి వైజయంతి మాల లేదని టీటీడీ వద్ద నిర్ధారణ తీసుకుని ప్రత్యేకంగా తెప్పించిన నీలం, వజ్రం, వైడూర్యం, పెంపు, స్వచ్ఛమైన బంగారుతో వైజయంతి మాల తయారు చేయించినట్లు తెలిపారు. శ్రీ పద్మావతి అమ్మవారికి రేపోదయం ఈ వైజయంతి మాలను సమర్పించనున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా శ్రీవారికి విరాళం అందించారు తేజస్వి. ఈరోజు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటరమణ స్వామికి వైజయంతి మాల సమర్పించమైంది. మలయప్ప స్వామికి, భూదేవికి, శ్రీదేవికి. ఈ వైజయంతి మాల అనేది నేను ఇక్కడ అడిగినప్పుడు భగవంతుడికి వైజయంతి మాల లేదు అని చెప్పారు. అప్పుడు ఈ వైజయంతి మాలను సమర్పణ చేయాలని కోరిక పుట్టి దాన్ని ఈరోజు సమర్పించాము. శృంగేరి విధుశేఖర స్వామీజీ ద్వారా గర్భాలయంలో
దేవునికి ఈరోజు సమర్పించింది. ఈ వైజయంతి మాల అనేది ప్రత్యేకత భగవాన్ శ్రీకృష్ణునికి చాలా అతి ప్రియమైన వస్తువు. సో దాన్ని ఈరోజు సమర్పించాం. భగవంతునికి విలువ కట్టలేం కదండి, ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తాం అంతే. అమ్మవారికి భూదేవికి, శ్రీదేవికి, కింద పద్మావతి దేవి కూడా. మిస్టర్ డికే ఆదికేశులు గారి ముద్దుల మనవరాల్ని మా తాత టీటీడీ చైర్మన్గా 2 సార్లు టర్మ్స్ చేశారు. సో ఇవాళ స్వామివారికి అమ్మవారికి మేము వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. సో ఈరోజు చాలా ప్రత్యక్షమైన రోజు. సో ఈరోజు శివుడు సుదర్శన చక్రం అనేది విష్ణు స్వామికి ఈరోజు సమర్పించింది. సో ఈరోజు శివుణ్ణి వెంకటరమణ స్వామికి ఏకైక రోజు, సంవత్సరానికి ఒకే రోజు చాలా శ్రేష్టంగా పూజ చేయడం అనేది జరుగుతుంది ఇద్దరికి. సో ఈరోజు చాలా అద్భుతమైన రోజు వైజయంతి మాల మన శ్రీదేవి, భూదేవి, మైలరప్ప స్వామికి ఉత్సవమూర్తులకి సమర్పించడం అనేది జరిగింది. మన శృంగేరి శారదాపీఠ స్వామి వచ్చి ఆయన ప్రాణప్రతిష్ఠ చేసి ఇవ్వడం అనేది జరిగింది. మన ఈఓ, మన జేఈఓ చైర్మన్ గారు కూడా ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరిగింది. అలాగే మన పద్మావతి దేవికి ఆలయానికి స్వామివారి దగ్గర అమ్మవారికి హారం పెట్టి మనము రేపు శుక్రవారం రోజున అమ్మవారికి సమర్పిస్తాము. ఇవాళ అయితే ఉత్సవమూర్తులు మైలారప్ప స్వామికి, శ్రీదేవి, భూదేవి అమ్మవారికి వైజయంతి వజ్రాల హారము వేయడం అనేది జరిగిందండి. ఆ ఆభరణాల విలువ వజ్రాలు, మళ్ళీ ఆ నీలాలు అనేవి చాలా ఓల్డ్ ఏన్షియంట్ యాంటిక్ వజ్రాలు, మళ్ళీ సఫైర్స్ చాలా ఎక్స్పెన్సివ్. అది దాన్ని మేము వాల్యుయేషన్ చేయలేదు. బట్ ఇప్పుడు అకార్డింగ్లీ ఇప్పుడు టుడేస్ ప్రైస్ ఇట్ విల్ బి 2 crore అబౌవ్. సో 4 హారాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అందులో బ్లూ సఫైర్స్, డైమండ్స్, రూబీస్, ఎమరాల్డ్స్, కోరల్స్ అండ్ బంగారుతో ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్తో చేయడం అనేది జరిగింది. సో ఈరోజు స్వామివారికి ఇన్ని సంవత్సరాల్లో వైజయంతి మాల అనేదే లేదు. సో ఈరోజు ఇవ్వడం ఎంతో మనము అదృష్టంగా భావించి మా జన సైనికులు, మా టీడీపీ వాళ్ళు, మన ఎన్డీఏ అలయన్స్ కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి సమర్పించాము. సో దీనికి సపోర్ట్ చేసినందుకు మన బిఆర్ నాయుడు గారి చైర్మన్కి, మన జేఈఓ గారికి కూడా నా హృదయపూర్వక, డెప్యూటీ ఈఓ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మన కీర్తన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ జనసేన పార్టీకి ఉన్నారు. మన పగడాల ప్రవీణ్ తెలుగు యువత ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈమె విశాఖపట్నం అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండ్ రీజనల్ కోఆర్డినేటర్. మన దయారాం గారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు, కంటెస్టింగ్ క్యాండిడేట్. మన డిస్ట్రిక్ట్ సెక్రటరీ దేవినేని యశ్వంత్ ఉన్నారు. అలాగే మన జన సైనికులు మన ఉషా అనేసి ఈమెని నగల చేయడం అనేది జరిగింది. మన పద్మావతి అమ్మవారికి 3 daysలో కావాలా అంటే ఆమె 3 daysలో చేయించి ఇచ్చింది. సో ఆ 4 మాలలు కూడా ఈమెనే చేసి ఇచ్చింది. సో మా జ్యువెలర్ నేమ్ వచ్చి వరుణ జ్యువెలర్స్, బెంగళూరు. థ్యాంక్ యూ అండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సతీ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అరవింద్ కేజ్రీవాల్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆప్ పార్టీ స్థాపించి సీఎం అయ్యాక మొదటిసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కేజ్రీవాల్. సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ బెయిల్పై బయటకొచ్చి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి అతిషిని సీఎంగా చేశారు. ఇక యాప్ పార్టీ స్థాపించిన అనంతరం భారీ మెజారిటీతో ఢిల్లీలో అధికారాన్ని నెలకొల్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలను పక్కన పెట్టి యాప్ పార్టీ అధికారంలోకి రావడం మరో విశేషం. सबके भलाई के लिए, सबके सुख स्वास्थ्य के लिए
सबकी मनोकामना पूरी हो, सब लोग सुखी रहें, हमारे देश की तरक्की हो, दिल्ली की तरक्की हो, इसके लिए भगवान से प्रार्थना की। Today is Children's Day. बच्चे खूब पढ़े लिखें, बच्चे आगे बढ़ें, यही मेरी प्रार्थना है। Nehru birthday today. So it is celebrated as a Children's Day. ఓకే. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సతీ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో కొల్లు రవీంద్రకు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ స్వామివారి తిరుప్పావడ సేవలో దర్శించుకోవటం జరిగిందన్నారు. తిరుప్పావడ సేవలో స్వామివారు అత్యంత శక్తివంతంగా కనిపించారని, రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే శక్తిని ఇవ్వాలని కోరుకున్నట్లు తెలిపారు. తిరుమలలో అన్ని విధాల సమర్పులు జరుగుతున్నాయని, తిరుమలలో జరగరాని అపచారాలు జరిగాయని తెలిపారు. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు తిరుప్పావడ దర్శనంలో స్వామివారు మరి అత్యంత శక్తివంతంగా మరి రాష్ట్రానికి దేశానికి కూడా ఒక మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని మరి గతంలో ఏం జరిగిందో చూసాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి తిరుమల పవిత్రతను కాపాడటం కోసం మరి ఈరోజు అన్నీ కూడా మార్పులు జరుగుతూ ఉన్నాయి. మరి గతంలో మేము వచ్చినప్పుడు ప్రసాదం ఏ రకంగా ఉంది, ఇప్పుడు ప్రసాదం తీసుకుంటామంటే ఇంత ఆత్మసంతృప్తిగా ఉంది. మరి అటువంటి కలియుగ దైవంలో కూడా కొన్ని గతంలో జరగరాని అపచారాలు జరిగినాయి. మరి భవిష్యత్తులో అలాంటివి జరగకుండా స్వామివారికి చక్కని సేవలు చేసుకుంటూ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే ప్రభుత్వం కూడా ఇవాళ మంచి ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అవన్నీ కూడా సక్రమంగా జరగడానికి, రాష్ట్ర అభివృద్ధి జరగడానికి, రాష్ట్రంలో యువతకి ముఖ్యంగా ఉపాధి అవకాశాలు కలగడానికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ గాయకుడు విజయ్ ప్రకాష్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సతీ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల విజయ్ ప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ స్వామి దయతో ప్రతి ఏడాది దర్శించుకోగలుగుతున్నామని అన్నారు. మా వివాహం కూడా తిరుమలలోనే 23 ఏళ్ల క్రితం జరిగిందని తెలిపారు. తమిళ్లో మేయలగల్, హిందీలో మరో సినిమాలో తన గాత్రాన్ని వినిపిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఏడాది మన అనంత్ గారు ఎక్స్ బోర్డు మెంబర్, ఆయన దయ వల్ల మనకు స్వామి దర్శనం ఇలా జరుగుతూ ఉంటుంది. నా భార్య, నేను, మహతి, నేను మనం పెళ్ళి కూడా ఇక్కడే అయింది. దాదాపు 23 ఇయర్స్ ముందు. ప్రతి ఏడాది స్వామి దర్శనం ఎలాగో మనకు స్వామి దయ వల్ల జరుగుతుంది. అందరికీ మంచిది. కానీ వెంకటేశ్వర స్వామి కృప అందరి మీద ఉండి సర్వేజన సుఖినో భవంతు. పాటలు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి అన్న. ఇప్పుడు కొత్తగా తమిళ్లో ఒకటి మెయ్యి అడగనను సినిమాలో రిలీజ్ అయింది అన్నమాట. ఇప్పుడు హిందీలో ఒకటి కొత్త పాట వస్తుంది. ఇలా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. పాడుతా తీయగా కార్యక్రమంలో జడ్జిగా రావడం. ఈ వీక్ నేను మహతి ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాము. అది వచ్చే మండే ఈటీవీలో ప్రసారం అవుతూ ఉంటుంది. అందరూ చూడండి. అందరి ఆశీర్వాదం. థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు శ్రీవారి అర్చన సేవలో దర్శించుకున్నారు. గురువారం ఉదయం అర్చన సేవలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి తిరుపతికి విచ్చేసిన సందర్భంగా తిరుపతి ఎన్జీఓస్ కాలనీలోని బీజేపీ సీనియర్ నాయకులు శాంతారెడ్డి నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ని బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు శాంతారెడ్డి, బీజేపీ తిరుపతి అలిపిరి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి తదితరులు ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తి ఆలయం కార్తీక మాసం సందర్భంగా శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం దీపధూప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, సుబ్రహ్మణ్యం ఆలయ అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కైలాసంలో కార్తీక మాసం ప్రదోష నంది సేవా ఉత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఉమామహేశ్వర్ల ఉత్సవమూర్తులకు ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి కార్తీక మాసం పురస్కరించుకుని ప్రదోష నంది సేవ చేపట్టారు. ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నంది మూర్తిపై ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం భక్తులు ప్రదోష నంది మూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద ప్రదోషమూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి దీపధూప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం పూర్ణహారతులు సమర్పించారు. ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, వీఆర్ఓ సతీష్ మారిక్ తదితరులు పాల్గొన్నారు. భారత మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్పీ ప్రభుత్వ పాఠశాల నందు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బృందాదేవి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ముందుగా జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థులు వేసుకున్న దేశ నాయకుల వేషధారణతో పలువురిని ఆకట్టుకున్నారు. నెహ్రూ సేవల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. నెహ్రూ యొక్క జీవిత చరిత్రను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్కరూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. అటువంటి గొప్పవారి అడుగుజాడల్లో నడిచి వారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలనేది నా ఆశ, ఆకాంక్ష. థ్యాంక్ యూ. Madam and teachers, my name is Gaganasri. I am studying 6th class in Sri Saraswati Bai Municipal High School. Today I dress up like Jawaharlal Nehru. Now I tell about a few points about Jawaharlal Nehru. Good morning to all. First of all, I wish you a very happy Children's Day. I am Jawaharlal Nehru. I am first Prime Minister of India. Children call me Chacha Nehru. I love children very much. My favorite flower is rose and I always put it in my pocket. So my birthday is celebrated as Children's Day. Jai Hind. Thank you. నా పేరు దుస్సేన్ సాయి. నేను 6వ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్ కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి చేస్తున్నారు. మా స్కూల్లో అందరూ పండిత్ జవహర్లాల్ వేషం వేసుకొని అందరూ హ్యాపీగా ఉన్నాం. లడ్డూస్ ఇచ్చాము, స్వీట్స్ ఇచ్చారు, అన్ని బాగున్నాయి. పిల్లలు చాలా ఇష్టం. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధులు జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని భాస్కరపేట పురపాలక సంఘం ఉన్నత పాఠశాల నందు జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నెహ్రూ పుట్టినరోజును జాతీయ బాలల దినోత్సవంగా నిర్వహించుకుంటాం కాబట్టి పాఠశాలలోని బాల బాలికలు అందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
విద్యార్థులకు బహుమతులను అందజేశారు. పలువురు విద్యార్థులు వేసిన ఝాన్సీ లక్ష్మీబాయి, చాచా నెహ్రూ న్యాయవాది లాంటి వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీరాణి మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులని, భావి భారత పౌరులని విశ్వసించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని వెల్లడించారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. పిల్లలంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూకు ఎంతో ప్రేమని, అందుకే పిల్లలంతా ఆయన్ను చాచా నెహ్రూ అని పిలిచేవారని అన్నారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహించుకుంటామని అన్నారు. బాలలకు ప్రేమను, సంరక్షణను, నాణ్యమైన విద్యను ఇవ్వటమే ఈ బాలల దినోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా మా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ చిల్డ్రన్స్ డే నిర్వహించడం జరిగింది. పిల్లలందరికీ ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి మా MLSC తరపున పిల్లలందరికీ అవగాహన కల్పించడం జరిగింది. మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ యొక్క జీవితాన్ని పిల్లలందరూ ఆదర్శంగా తీసుకోవాలని వాళ్లకు కొన్ని బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ ఈ యొక్క ఆయన యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ఈ దేశానికి ఏం చేయాలి, ఎలా మనం దేశం కోసం పాటుపడాలి అని అందరి జ్ఞాపకం తెచ్చుకోవాలని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ భారీ నీటి శాఖ మంత్రి దేవినేని ఉమా కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేశారు. వీరికి దేవస్థాన కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజ అనంతరం శ్రీ జ్ఞాన ప్రసన్నాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద దేవస్థాన కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి దేవినేని ఉమా కుటుంబ సభ్యులను విశేష వస్త్రంతో సత్కరించి జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వేద పండితులు వేద మంత్రాలతో ప్రత్యేకంగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చిన అర్జీవీరా పథకాన్ని గురించి శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారి కృష్ణయ్య మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ బిల్లు తగ్గించే విధంగా ఉర్జవీర పథకాన్ని అమల్లోకి తీసుకుని వచ్చిందని తెలిపారు. దీని ద్వారా వినియోగదారులకు సంబంధించిన కరెంటు పనిచేసే వ్యక్తి ఉర్జవీర యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే ఈ పథకం ద్వారా 5 స్టార్ రేటింగ్ కలిగిన అతి తక్కువ విద్యుత్ తీసుకుని LED విద్యుత్ పరికరాలు లభ్యమవుతాయని, ఈ యాప్ నందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారునికి నేరుగా అతని ఇంటి వద్దకే ట్రాన్స్పోర్ట్ ద్వారా వస్తుందని, ఈ 5 స్టార్ రేటింగ్ కలిగిన విద్యుత్ పరికరాలు వాడటం వల్ల ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గుతుందని, కాబట్టి ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 22వ తేదీన విజయవాడ నుంచి తిరుపతి విద్యుత్ కార్యాలయం నందు వర్చువల్ విధానంతో ప్రారంభిస్తారని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఊర్జా వీర కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఊర్జా వీర కార్యక్రమం అనేది EESL ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా 5 స్టార్ రేటింగ్ కలిగిన ఫ్యాన్లు, బల్బులు, ఏసీలు, ఇండక్షన్ స్టవ్లు విక్రయించడం జరుగుతుంది. దానికి కావాల్సిన వాళ్ళు మన లోకల్ స్థానికంగా ఉన్న ఎలక్ట్రీషియన్స్ వైరింగ్ చేసే వాళ్ళ ద్వారా వాళ్ళు ఈ ఊర్జా వీర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళను. దానికి కావాల్సింది ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు ఫస్ట్ పేజ్ పాస్బుక్ వాళ్ళు దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారనుకో వాళ్ళ ద్వారా వాళ్ళకి సంబంధించిన కన్జ్యూమర్లు కానీ వాళ్ళకి కానీ ఈ వాడుకోండి అనేసి ఏర్పాటు చేస్తే త్రూ ఆన్లైన్ పేమెంట్ ద్వారా డైరెక్ట్గా కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ వాళ్ళ ఇంటికి సరిపోతుంది. దానికి సంబంధించిన దానికి అడిషనల్ పేమెంట్స్ వాళ్ళకి అందుబాటుంది. ఒక్కొక్క ఐటెంకి ఇంతంత అమౌంట్ అని ఏర్పాటు చేయబడడం జరిగినది. దీని ద్వారా ముఖ్య ఉద్దేశం అంటే కన్జ్యూమర్ ప్రజలకి పవర్ బిల్లింగ్ సేవింగ్ అవుతుంది. 5 స్టార్ రేటింగ్ వల్ల, LED బల్బుల వల్ల, LED ఫ్యాన్ వల్ల. దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని దీన్ని అందరూ సద్వినియోగం చేసుకున్నగా మా AD గారు మేము దీన్ని మన ప్రజలకి తెలియపరుస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం చేసింది. వీటిపై వస్తున్న అపోహలను తొలగించే విధంగా శ్రీకాళహస్తి విద్యుత్ శాఖ అధికారి సుధాకర్ మాట్లాడారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి డివిజన్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ బిల్లుల భారం తగ్గించే విధంగా సరైన విద్యుత్ డేటాను అందజేసే విధంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గృహ, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నామని స్పష్టం చేశారు. రియల్ టైం డేటా తీసుకునేందుకు స్మార్ట్ మీటర్లు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
స్మార్ట్ మీటర్లపై అపోహలొద్దని అదంతా పారదర్శకంగానే సాగుతుందని తెలియజేశారు. స్మార్ట్ మీటర్ల వలన ఆటోమేటిక్ మీటర్ రీడింగ్ వ్యవస్థ వినియోగదారులకు మరింత వివరణాత్మక విద్యుత్ వినియోగ సమాచారాన్ని అందించగలదని, విద్యుత్ ఆదా మరియు తగ్గించే లక్ష్యాన్ని సాధించడానికి వారి విద్యుత్ వినియోగాన్ని మెరుగ్గా నిర్వహించగలుగుతుందన్నారు. కాబట్టి ప్రజలందరూ స్మార్ట్ మీటర్లు పెట్టుకోవాల్సిందిగా ఆయన విద్యుత్ వినియోగదారులను కోరారు. ఉద్దేశం ఏమంటే మన కాళహస్తి పట్టణంలో 1350 మీటర్ల దాకా మార్చాం దాదాపుగా. వాటి యొక్క ఉద్దేశం ఏమంటే 30వ తేదీకే మనకు బిల్ జనరేట్ అవుతుంది. రాబోయే దినాల్లో కన్జ్యూమర్కి క్వాలిటీ పవర్ మనం సప్లై చేస్తాము. అందువల్ల ఇది మనం స్టేట్ మొత్తం మారుస్తున్నాము. కాళహస్తి పట్టణంలో ఇప్పటి వరకు 200 యూనిట్స్ అబోవ్ ఉన్న వాటికి దాదాపుగా 1350 మీటర్ల వరకు మార్చాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలిపి చేస్తున్న ప్రాజెక్ట్ మనం 30వ తేదీకి స్లాబ్ రేట్ తగ్గుతుంది, బిల్లింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇంకోటి మనం రాబోయే దినాల్లో మనం రీఛార్జ్ చేసుకుంటే మనం ఎన్ని రోజులు మనం కరెంటు ఉంటుంది, బ్యాలెన్స్ అలర్ట్స్ కూడా. రెంటల్లో ఉన్న వాళ్ళు కూడా మనకు ఓనర్ మెయిన్ రెస్పాన్సిబుల్. ఓనర్ పర్మనెంట్ కన్జ్యూమర్ కాబట్టి ఓనరే మనకు మెయిన్ అథారిటీ. స్మార్ట్ మీటర్స్ పథకం అనేది మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ సంయుక్తంగా నిర్వహించే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ అనేది మన ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. ఈ స్మార్ట్ మీటరు మనం 200 యూనిట్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి మనం బిగిస్తాము. తర్వాత ఈ స్మార్ట్ మీటర్ వల్ల వినియోగదారుడికి అతను ఎంత ఎనర్జీ అతను వాడుతున్నాడో అతనే తెలుసుకోవచ్చు. అతని మొబైల్లో డేటా చూసుకోవచ్చు. తర్వాత మన నార్మల్ మీటర్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఇది కూడా అలానే వర్క్ అవుతుంది. ఎక్కువ బిల్స్ వచ్చేవి కానీ అలా ఏం జరగదు. ఇక ఆల్రెడీ ల్యాబ్లో టెస్ట్ చేసిన మీటర్సే. తర్వాత ఈ మీటర్స్ వల్ల మనము బిల్ రీడింగ్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం సర్వర్లోనే డేటా మొత్తం డంప్ అవుతుంది. ప్రతి మంత్ నెలాఖరికి మనం రీడింగ్స్ ఎంత అయినాయి అని చెప్పేసి సర్వర్లో ఎవరు వినియోగదారుని సర్వీస్ నెంబర్ కొట్టామంటే ఆ బిల్లు మనకి జనరేట్ అయ్యి చూసుకోవచ్చు. సిపిఎం నియోజకవర్గ కార్యదర్శి గంధం మణి మాట్లాడుతూ అధిక ధరలు అరికట్టాలని, స్మార్ట్ మీటర్లు బద్దని, పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రించాలని, చౌక డిపోల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువు ధరలు ఇవ్వాలని, విజయవాడ వరద బాధితులకు సహాయం అందించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తిలోని ఆర్జీఓ కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించామని తెలిపారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చి వెంటనే పెంచిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించి ప్రజలపై భారం మోపే విధంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించాలని కోరారు. పురాతన విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వీటిని ఉల్లంఘిస్తే రానున్న రోజుల్లో బాలల పక్షాన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ధర్నాలు చేపడతామన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన విధంగా బుద్ధి చెప్పే విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై విధిస్తున్నటువంటి విపరీతమైన భారాలు, ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ట్రూ అప్ ఛార్జీలు సుమారుగా 17,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన భారాలు వేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం పూనుకున్నది. అలాగే ఉచిత ఇసుక అమలు విధానము ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పేసి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల పోస్టులని భర్తీ చేయాలి. వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగులకి ఆ ఉద్యోగులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లతో ఈ వారం రోజుల పాటు ఈ ప్రజలను చైతన్యం చేసి ఈరోజు ఆర్డీ ఆఫీస్ కాడ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వము గత ప్రభుత్వం ఏదైతే పాలసీలు అమలు చేసిందో అదే పాలసీలని ఈ కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. గత వైసీపీ పాలనలో విపరీతమైన కరెంట్ ఛార్జీలు పెంచారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా పెంచుతా ఉంది. ముఖ్యంగా స్మార్ట్ మీటర్లు అనేటివి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పగలగొట్టండి అని చెప్పేసి గత ఎలక్షన్ ప్రచారం ఇప్పుడు పిలుపునిచ్చారు. అదే ప్రభుత్వం ఈ రోజు స్మార్ట్ మీటర్లని ప్రజలకి ఇంటింటికి వచ్చి బిగించేదానికి అదాన కంపెనీతో టైఅప్ అయిపోయి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజా వ్యతిరేక విధానాలని కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. వెంటనే ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని విరమించుకొని ప్రజలకి ఉపసంహరించే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. లేకపోతే ప్రజా పోరాటాల ద్వారా పెద్ద ఎత్తున ఈ ఉద్యమాలు చేసి ఈ ప్రభుత్వానికి కూడా తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి హెచ్చరిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ
సిటీలోని నీడెక్ ఇండియా నూతన పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ దిశగా పరిశ్రమలు అభివృద్ధి చెందాలని వెల్లడి. పేదల ఆకలి మంటలు తీర్చేది ఎప్పుడు? కందారపు మురళి ప్రభుత్వానికి ప్రశ్న. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో ఉంచండి, సిపిఎం డిమాండ్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీల్లో తిరుపతి ఉన్నత స్థానం సాధించడమే లక్ష్యంతో అందరూ పనిచేయండి, అధికారులను ఆదేశించిన నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. సుమారు 2 కోట్ల విలువ చేసే స్వర్ణ వైజయంతి మాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి అందజేసిన టీటీడీ మాజీ చైర్మన్ దివంగత డికే ఆదికేశవ నాయుడు మనవరాలు తేజస్వి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.